హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నళిని డైరీస్ ఛానల్కి స్వాగతం. నేను నిన్న ఒక కాన్సెప్ట్ పెట్టాను కదా, అమ్మాయి అబ్బాయి ఈ హార్మోన్ ఇష్యూస్ వల్ల స్ట్రగుల్ అవుతున్నారు. దానికి రీజను ఫెమినిన్ ఎనర్జీ, మస్కులర్ ఎనర్జీ బ్యాలెన్స్గా లేకపోవడం అని చెప్పా కదా. దాని కంటిన్యూషను వేరే వాళ్ళు నన్ను అడిగారనమాట. నువ్వు ఇండివిజువల్గా కాలేజ్ గోయింగ్ వాళ్ళకి, చిన్నపిల్లలకి, అలాగే పెద్దవాళ్ళకి విడివిడిగా చెప్పావు. అదే ఒక కపుల్ అయితే ఎలా వాళ్ళ ఎనర్జీస్ని ఈక్వల్ చేసుకోవాలి, ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి అని చెప్పి అడిగారు. అసలు యాక్చువల్గా చెప్పాలంటే ఇండివిజువల్గా కరెక్ట్ చేసుకునే కన్నా కపుల్స్ కరెక్ట్ చేసుకోవడానికి చాలా అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఎప్పుడైతే వైఫ్ అండ్ హస్బెండ్ లేదంటే కపుల్స్ ఎవరైనా ఇద్దరు కలిసి ఉన్నప్పుడు ఆడమగ వాళ్ళు ఆపోజిట్ జెండర్ని ఎప్పుడైతే ఈక్వల్గా రెస్పెక్ట్ చేసి, ఈక్వల్గా వాళ్ళకి రైట్స్ ఇచ్చి ఈక్వల్గా చూసుకుంటారో అప్పుడు ఆటోమేటిక్గా ఆపోజిట్ ఎనర్జీని మనం బ్యాలెన్స్ చేసుకున్నట్టే. రెస్పెక్ట్ ఇస్తే వాళ్ళ ఈగో సాటిస్ఫై అవుతుంది. వాళ్ళ లోపల మనం ఏం చేయక్కర్లేకుండానే మనం కరెక్ట్ చేసుకోవచ్చు. అలా రెస్పెక్ట్ ఇచ్చి వాళ్ళ ఆలోచనలకు కానీ వాళ్ళ మాటకు కానీ కొంచెం విలువ ఇవ్వగలిగితే మనం సరి చేసేసుకున్నట్టే. అయితే ఇక్కడే వస్తుంది పెద్ద ప్రాబ్లం. ఎందుకంటే ఇద్దరు మనుషులు ఒక చోట కలిసి ఉండడం అంటే నాట్ ఈజీ. అది పెళ్ళే అవ్వనివ్వండి, ఇంకేదైనా అవ్వనివ్వండి. ఎందుకంటే మన అమ్మ బ్లడ్ పంచుకొని పుట్టిన తోడబుట్టిన వాళ్ళు సిబ్లింగ్సే ఒకలా ఉండం. ఒకరికి ఒక వయసు వచ్చిన తర్వాత మారిపోతూ ఉంటాం. అలాంటిది ఎక్కడో 18 ఏళ్ళు లేదంటే 20 ఏళ్ళు, 21 సంవత్సరాలు ఎక్కడో పెరిగిన ఒక అమ్మాయి వచ్చి మిమ్మల్ని పెళ్లి చేసుకుని మీతో ఉండాలంటే చాలా అడ్జస్ట్ అవ్వాలి. ఆ అడ్జస్ట్మెంట్లో చాలా రకాలు జరుగుతాయి. అవన్నీ తీసుకుని నిలబడి ఒక 5 ఇయర్స్ అయిపోయిన తర్వాత కూడా కపుల్ బాగున్నారు అంటే వాళ్ళు అసలైన కపుల్ అంటే. కాబట్టి నేను ఏం చెప్తానంటే దీనికి, ఇప్పుడు ఇద్దరు కపుల్ ఉన్నప్పుడు అమ్మాయినా అబ్బాయి అయినా ఒకళ్ళ ఇష్టాలు ఒకళ్ళు తెలుసుకుని ఎప్పుడైనా కోపం వచ్చినప్పుడు అవతల వైపు పర్సన్ని క్షమాపణ అడగడంలో ఎప్పుడూ వెనకడుగు వేయొద్దండి. ఎందుకంటే మనకున్నది చిన్ని లైఫ్. ఆ లైఫ్ని మనం ఎంత హ్యాపీగా ఉంచుకోగలిగితే మనకి అంత పుట్టినందుకు అంత ఉపయోగం ఉన్నట్టు. ఎలాగో మనం పరిగెడుతున్నాం ఈ పోటీ ప్రపంచంలో. మళ్ళీ గొడవలు పెట్టుకుని కాంప్లికేట్ చేసుకోవడం ఎందుకు? మ్యూచువల్గా ఇద్దరూ మాట్లాడుకుని ఒక అండర్స్టాండింగ్తో ఉండి ఒకరి కోపం వచ్చినప్పుడు ఇంకొకరు తగ్గి వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చి ఏ టైంలో అయితే కోపం వస్తుందో ఆ టైంలో కొంచెం దూరంగా ఉండి చూసుకోగలిగితే ఎప్పుడైనా చిన్ని గిఫ్ట్లు అమ్మాయిలకి అబ్బాయిలు ఇవ్వాలనే కాదు, అబ్బాయిలకు కూడా అమ్మాయిలు ఇవ్వాల్సి ఉంటుంది. ఈక్వల్గా ఇచ్చుకుంటేనే ఆ బంధం ఎక్కువ కాలం నడుస్తుంది. అప్పుడు రెండు ఎనర్జీ